ఇది తెలంగాణ 8th క్లాస్ SI2 క్వశ్చన్ పేపర్ హిందీ లాంగ్వేజ్ ది ఏప్రిల్ 2024 లో జరిగిన పేపర్ ఇది. ఈ సెట్ ఎం అంటే మేడ్చల్ డిస్ట్రిక్ట్ సెట్ ఇది. ఈ పేపర్ మనతో షేర్ చేసినది గౌతమి. థ్యాంక్ యూ గౌతమి ఫర్ షేరింగ్ ద పేపర్. సో ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్ చదివి ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ రాయాలి. रानी और रमेश कौन सी कक्षा में पढ़ते हैं? रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं. उन्हें दादाजी कब और कहां ले जाने के लिए आए? उन्हें दादाजी गर्मियों की छुट्टियों में अपने गांव ले जाने के लिए आए. इला रहा. दादाजी के गांव कैसे गए? कैसे गए? रेल से गए. दादाजी के गांव रेल से गए. रानी और रमेश कब तक गांव पहुंचे? रानी और रमेश शाम तक गांव पहुंचे. ఇది ఏ చాప్టర్ నుంచి అంటే మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, దాని ప్రకారం ఆన్సర్ ఇవ్వండి. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.com కి మీ పేరు ఊరితో సహా పంపించండి. మీకు ఆల్రెడీ వాళ్ళ తెలుగు ఎగ్జామ్ అయిపోయింది, ఆ పేపర్లు కూడా మీరు షేర్ చేయొచ్చు. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా పర్లేదు, ఏ సబ్జెక్ట్ పేపర్ అయినా పర్లేదు, మాకు మెయిల్ చేయడం మర్చిపోవద్దు. నీట్గా ఫోటోలు తీయండి, మాకు పంపించండి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుందో చూడండి. మనుష్య జీవన్ కే సంఘర్ష కా ప్రథమ సోపాన్ క్యా హై? విధాధ్యాయన్. మనుష్య జీవన్ కే సంఘర్ష కా ప్రథమ సోపాన్ హై, ఇక్కడే ఉంది ఆన్సర్. मनुष्य जीवन की पूर्ण सफलता किस पर निर्भर रहती है? मानव जीवन की पूर्ण सफलता विद्यार्थी जीवन पर ही निर्भर रहती है. इकड़े आंसर चूडंडी. विद्यार्थी देश का क्या है? चूडंडी. विद्यार्थी देश का भावी कर्णधार है. जीवन मूल्यों से किसका विकास होता है? इन्हीं जीवन मूल्यों से चरित्र का विकास होता है. సో ఇక్కడ ఏం రాయాలి మనం? జీవన్ మూల్యోं से चरित्र का विकास होता है. విద్యార్థి के लिए क्या होना जरूरी है? ఇది మీరు ప్యాసేజ్ లోంచి ఆన్సర్ ఇచ్చేయండి. మీరు కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. కమెంట్ సెక్షన్ లో 8th క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్ పేపర్ల లింకులు పెట్టేస్తాం. వాటిని మీరు కావాల్సిన సబ్జెక్ట్ లింక్ ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఈద్ కా త్యోహార్ క్యా సందేశ్ లేకర్ ఆతీ హై? ఏమిచ్చాడు? భాయిచారో కా సందేశ్. సో ఈద్ కా త్యోహార్ భాईचारे का संदेश लेकर आती है. ईद के दिन घर में क्या क्या पकवान बनता है? ఇక్కడ చూడండి, ఈద్ కే దిన్ మీఠీ మీఠీ ఖీర్, సేమియా, ఇవి పక్వాన్ అంటే వంటకాలు జరుగుతాయి. ఇక్కడ రాయాలి ईद के दिन घर में मीठी मीठी खीर और सेवियां बनती हैं. क्रिसमस के दिन बच्चे उपहार के रूप में क्या पाते हैं? దీనికి ఆన్సర్ ఏంటి? खेल खिलौने पाते बच्चे అన్నాడు. సో ఇక్కడ ఎలా రాయాలి మనం? क्रिसमस के दिन बच्चे खेल खिलौने उपहार के रूप में पाते हैं. हमारा देश कैसा है? ఎలాంటిది మన దేశ్? त्योहारों का देश है हमारा. हमारा देश त्योहारों का है. ఇది ఏ చాప్టర్ నుంచి అంటే అది మీరు మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, దాన్ని చూసి రాసేయండి. ఇలాగే అన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. ఈ పేపర్ మనతో షేర్ చేసిన గౌతమికి ఇంకొకసారి థ్యాంక్స్. మీ పేపర్లు మాకుతో మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.com కి నీట్గా ఫోటోలు తీసి పంపించండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. పేపర్లు పెట్టేటప్పుడు మీ పేరు ఊరు రాయడం మర్చిపోకండి. అప్పటి వరకు బాయ్.